వెల్కమ్ టు ఎంఆర్ వాల్ట్ ఫ్యామిలీ మెంబర్స్. మనం మామూలుగా మిల్లెట్ మిక్స్ బాక్సెస్ 3 బాక్సెస్ అనేది ఆర్డర్ పెట్టుకోవడం నేర్చుకున్నాము. 3 కంటే ఎక్కువ 6, 9, 12 అలా ఆర్డర్ చేసేలా కూడా నేర్చుకున్నాము. బట్ మనం ఒక 3 బాక్సులు ఆర్డర్ చేసుకున్న తర్వాత 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ వచ్చిన క్యాష్ బ్యాక్ని ఎలా యూజ్ చేయాలని ఈరోజు ఒక మేడం నన్ను డౌట్ అడిగారు. దీని గురించి మీకు వీడియో చేస్తున్నా చూడండి. ఇప్పుడు మనకు మిస్టర్ షాపింగ్ క్లిక్ చేద్దాము. మిస్టర్ షాపింగ్ క్లిక్ చేస్తే ఇక నేను 3 మిల్లెట్ మిక్స్ బాక్స్లో ఆర్డర్ చేయాలి. ఇక్కడ బై నౌ క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, షాపింగ్ వ్యాలెట్ 0, ఫండ్ వ్యాలెట్ ₹2 ఉంది. క్యాష్ బ్యాక్ వ్యాలెట్ అంటే మనం షాపింగ్ చేసినప్పుడు వచ్చే అమౌంట్ క్యాష్ బ్యాక్ వ్యాలెట్లో ఉంటుంది. ఇక్కడ మనకు షాపింగ్ వ్యాలెట్లో ఒక ₹100 ఉందనుకోండి, లేదా క్యాష్ బ్యాక్ వ్యాలెట్లో ఒక ₹100 ఉందనుకోండి, ఏదైనా కానీ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు క్యాష్ బ్యాక్ వ్యాలెట్లో నాకు 131 ఉంది. ఇక్కడ మనకు ఈ ప్యాకేజ్ ఎంత 999లో 131 పోతే ఎంత, 999లో 131 పోతే ₹868 కావాలి నాకు. ఇప్పుడు ₹868 అనేది నేను యాడ్ చేసుకుంటాను డిపాజిట్ ద్వారా. ఇక డిపాజిట్ ఉంది కదా, డిపాజిట్లోకి వెళ్తాను. ₹868 అనేది యాడ్ చేసుకుంటాను. పే విత్ రోజు పే ఆల్రెడీ యాడ్ చేసుకుని అందరికీ అలవాటు అయ్యింది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డిపాజిట్ క్లిక్ చేస్తాము, తర్వాత అమౌంట్ ఎంటర్ చేస్తాము, కన్ఫర్మ్ నొక్కుతాము, తర్వాత రోజు పే అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఫోన్పే, గూగుల్ పే అడుగుతుంది. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి, అందులోకి వెళ్ళి అమౌంట్ పే చేయాలి. పే చేసిన తర్వాత బ్యాక్ వెంటనే రాకోకుండా మనం అదంతటా అదే పూర్తిగా సక్సెస్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ సక్సెస్ అయ్యేంత వరకు మనం బ్యాక్ బటన్ ప్రెస్ చేయకూడదు. పేమెంట్ సక్సెస్ఫుల్. ఇక్కడ మళ్ళీ ఇలా సక్సెస్ అని వచ్చేంత వరకు మనము ఏ బటన్ కూడా ప్రెస్ చేయకూడదు. ఇప్పుడు మళ్ళీ హోమ్లోకి వెళ్ళి డాష్బోర్డ్లోకి వెళ్ళి షాపింగ్ క్లిక్ చేద్దాం. మిస్టర్ షాపింగ్ ఇదిగోండి, ఫండ్ వ్యాలెట్లోకి ఆల్రెడీ వచ్చింది. అంటే ₹2 ఉండే, ఇప్పుడు ₹870 ఉంది. వెంటనే మిస్టర్ షాపింగ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి 3 మిల్లెట్ బాక్స్ బై నౌ క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, క్యాష్ బ్యాక్ వ్యాలెట్ 131 ఉంది, సెలెక్ట్ చేయండి. ఇక్కడ 870 ఫండ్ వ్యాలెట్ ఉంది. ఇది సెలెక్ట్ చేయాల్సిన పని లేదు, ఏదైనా ఒకటే సెలెక్షన్ తీసుకోవటది. ఈ క్యాష్ బ్యాక్ వ్యాలెట్ది ఫస్ట్ తీసుకొని తర్వాత ఫండ్ వ్యాలెట్లోది ఇది ఆటోమేటిక్గా తీసుకోవటది. ఇక్కడ మీ డెలివరీ అడ్రస్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ బై క్లిక్ చేసిన సక్సెస్. అంటే మీ షాపింగ్ వ్యాలెట్లో అమౌంట్ తీసుకుంది, మిగిలింది మన ఫండ్ వ్యాలెట్లో అమౌంట్ తీసుకుంది. ఫండ్ వ్యాలెట్లో 870 ఉండే కదా, అది కట్ అయి ఉంటుంది చూడండి. ఇదిగోండి, ₹2 ఉంది, ₹868 తీసుకుంది. ఈ విధంగా మీకు ఏదైనా ఒక షాపింగ్ చేసినప్పుడు వచ్చిన అమౌంట్ని నెక్స్ట్ షాపింగ్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అది మొత్తం మళ్ళీ ₹1000 అయ్యేంత వరకు వెయిట్ చేసి ₹1000 అయిన తర్వాత ప్రొడక్ట్లు కొనాలని డౌట్లు ఏం పెట్టుకోకండి. మీ దగ్గర ₹100 ఉన్నాయి, ₹50 ఉన్నాయి, ₹10 ఉన్నాయి, మిగిలిన అమౌంట్ ఫండ్ వ్యాలెట్లో యాడ్ చేసుకొని మీరు షాపింగ్ అనేది చేసుకోవచ్చు.